మా అమ్మకి నువ్వు మరొక కూతురివి కావాలి. అమ్మను, నాయుడు బావను అందరినీ బాగా చూసుకోవాలి. అలాగే అక్క, నీకు మాటిస్తున్నాను. థ్యాంక్స్. వెళ్ళొస్తాను బాబాయ్. వస్తాను పిన్ని. నీ పుట్టింటిని కావేరి ఇంటిని చేశావు. నీ చల్లని మనసుకు మీ అత్తింట్లో అన్ని శుభాలే జరగాలి తల్లి. స్నేహ ఎక్కడుంది? స్నేహ, ఏంటక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? స్నేహ, ఈ పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండాలనుంది స్నేహ. నీకు ధైర్యం చెప్పి దారి చూపించాలనుంది. కానీ లేదక్క, నా జీవితంలో నీ జీవితం కాకూడదు. నువ్వైనా సంతోషంగా ఉండు. నువ్వు ప్రేమించిన, నిన్ను ప్రేమించిన అర్జున్తో హాయిగా ఉండు. నా వల్ల ఎలాగో అమ్మకు ఏడుపు తప్పదు. అమ్మ సంతోషం ఏదైనా ఉంటే అది నువ్వే. వెళ్ళిరా అక్క. నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూనే ఉంటుంది స్నేహ. నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి. ఏంటక్క? నీకు ఎంత కష్టం వచ్చినా సరే నన్ను మర్చిపోవద్దు. నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలా అని నాకు ప్రామిస్ చేయి. ఎందుకక్క? నేను చచ్చిపోతానని భయపడుతున్నావా? ఒట్టేయమన్నానా? ఏ కష్టమూ శాశ్వతం కాదు స్నేహ. కాలమే మన గాయాల్ని మాన్పుతుంది. నీకంటూ ఓ గమ్యం, జీవితం తప్పకుండా ఉంటుంది. ధైర్యంగా ఉండు. బయలుదేరదామా? మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొచ్చారు. మీ చేతులతో వెళ్లి దీపం పెట్టండి. ఇంటికి శుభం జరుగుతుంది. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావు అస్సలు ఊహించలేదు. తల్లా పెళ్ళావా అంటే పెళ్ళామే అనేట్టున్నావుగా. ఇంకేం చేస్తాను, ఎప్పటికైనా ఒప్పుకోవాలిగా. నన్ను మీరింత త్వరగా క్షమిస్తారని నేను కూడా అనుకోలేదు అత్తయ్య. నన్ను క్షమించండి. నేను క్షమించానని నువ్వే అన్నావుగా. ఇంకా మళ్ళీ క్షమాపణలెందుకు?
మీ గురించి తప్పుగా అనుకున్నాను. మమ్మల్ని, మా ప్రేమని, మా పెళ్లిని మన్నించరని పొరపాటు పడ్డాను. ఈ ఇంట్లో స్థానం ఇవ్వరని, అసలు అడిగి పెట్టనివ్వరని భయపడ్డాను. కానీ మీరు నీతో పోట్లాట పెట్టుకుని నేనేం చేస్తాను? ఎంత కాదనుకున్నా నా కోడలివైపోయావు. నా కొడుకు నీ పక్షపాత అయిపోయాడు. నేను మాత్రం ఎందుకు చెడ్డ కావాలి? నువ్వు చెడ్డదానివి కాదమ్మా, నిజంగా మంచి అమ్మవి. అమ్మలెప్పుడూ మంచిగానే ఉంటారా? పిల్లలే తల్లిని అర్థం చేసుకోరు. లేదమ్మా, మాకు నువ్వు నీ మంచితనం అర్థం అయ్యాయి. మమ్మల్ని నీ మంచి మనసుతో దీవించు. అయ్యయ్యో, శుభవాని పెళ్లి చేసుకునొచ్చి నాకు దండం పెడతారేంట్రా? అదిగో మిమ్మల్ని దీవించడానికి ముత్తైదోల్ని పిలిపించాను. వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ముక్కోటి దేవతల దీవెనల కన్నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఎక్కువ అని మా నాన్నగారు అంటూ ఉండేవారు. నాకు అత్తైనా అమ్మైనా మీరే కదా అత్తయ్య. మీ దీవెనలే చాలు మాకు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇలాగే మీ కాపురం కలకాలం చల్లగా ఉండాలి. లేవండి. ఎప్పుడనగా బయలుదేరారు. ముందెళ్ళి స్నానం చేయండి, అలసట తీరుతుంది. వెళ్ళండి. ఏయ్, అర్జున్! ఏయ్! అర్జున్! అర్జున్, ఏంటిది? ఆనందం డార్లింగ్, మా అమ్మ ఇంత త్వరగా కాంప్రమైజ్ అవుతుందని అస్సలు ఊహించలేదు. అవును అర్జున్, అదే నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. అంతా మావయ్య గారి సంకల్ప బలం. ఆయన మన పెళ్లి జరగాలని కోరుకున్నారు, జరిగిపోయింది. ఆయనే మా అమ్మ మనసు కూడా మార్చుంటారు. అత్తయ్య నిజంగా మంచి మనసుతో పెద్దతనంతో ఆలోచించారు. లేకపోతే ఎన్ని గొడవలు జరిగిపోయావో. ఇక అలాంటివి ఏం జరగవు. మరి ఇప్పటికైనా కాస్త రిలాక్స్ అవుతావా? ఇదిగో అత్తయ్య కాల్ చేస్తున్నారు, మాట్లాడు. హలో అమ్మా. అమ్మా అపర్ణ, ప్రయాణం ఎలా జరిగిందమ్మా? అక్కడ పరిస్థితి ఎలా ఉందమ్మా? గొడవలేమైనా? అలాంటిదేం లేదమ్మా, ఇక్కడ ఏ గొడవ లేదు. నిజం చెప్పక, పెళ్లి రోజు అత్తయ్యని వదిన్ని నువ్వు తిట్టావు కదా, అది మనసులో పెట్టుకుని తనేమైనా? అదేం లేదు స్నేహ, ఆవిడ మమ్మల్ని అర్థం చేసుకుంది. ఇష్టం లేకపోయినా ఆవిడ మా పెళ్లిని అంగీకరించినట్టే. నువ్వు అదృష్టవంతురాలివక్క. ఆ అదృష్టం నీకు కూడా ఉంది స్నేహ. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ముందు ముందు ఏమవుతుందో తెలియదు గాని ఇప్పుడంతా చీకటిగా ఉందక్క. ఆ చీకట్లు ఎన్నో రోజులుండవు స్నేహ, వెలుగొస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు జాగ్రత్త. ఫోన్ అమ్మకివ్వు. చెప్పమ్మా. ఇక నా గురించి ఆలోచించటం మాని చెల్లి గురించి ఆలోచించమ్మా. మీరు త్వరగా సిటీకి వచ్చేస్తే అది సింగర్గా తన జీవితాన్ని మొదలు పెడుతుంది. మీ అన్నయ్యతో ఒకసారి మాట్లాడి చెప్తానమ్మా. అక్కడ నీకు ఏ సమస్య లేదు కదా? లేదమ్మా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. సరే, ఉంటాను. జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. ఈ ఫస్ట్ నైట్ వద్దనుకుంటున్నారా? అవును, ఎందుకు? స్నేహే నా భార్య. ఆ పెళ్లిని కానీ స్నేహని కానీ నాయుడుబావ ఎప్పటికీ మర్చిపోవడం. ఈ కట్టి కాటికి పోయే వరకు నా నుంచి స్నేహిని ఎవరో దూరం చేయలేరంతే.